12వ డివిజన్ రాజపాలెంలో ఎస్టీ కాల్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి చిన్న కుమార్తె అయినటువంటి హిమబిందు గారితో, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ గారితో, గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ సునంద గారితో అందరితో కలిసి ఈరోజు మీ డివిజన్ మీ ఏరియాలో అంతా కూడా ప్రతి హౌస్ కూడా పాంప్లెట్ ఇచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, పార్లమెంట్ కి పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మన కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. గెలిపించుకుంటేనే ఇప్పుడు మన కాలనీలో కానీ, రేషన్ కానీ, పెన్షన్స్ కానీ, ఏ సంక్షేమ పథకం కావాలన్నా సచివాలయం కానీ, వాలంటీర్స్ కానీ మన ఇంటి ముందుకు రావడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే వాలంటీర్ పోయిన నెలలో మన ఇంటి దగ్గరికి ఇప్పుడు పంపించే పరిస్థితులు ఉన్నాయా? ప్రతిపక్షాలు దాని మీద ఒక కేసు వేసి వాళ్ళు వాలంటీర్లు తిరగకూడదని ఆపేశారు. వీళ్ళు మళ్ళీ వస్తే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఉంటుందా? అదంతా ఒకసారి ఆలోచించుకొని మన కాలనీ దగ్గరికి వచ్చి ఈ రోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అకౌంట్ లో కూడా ఎవరికి కూడా లంచం ఇవ్వకుండా మన అకౌంట్ కి నేరుగా వచ్చి పడుతున్నాయి. అమ్మఒడి కానీ ఏ సంక్షేమ పథకం వచ్చినా మహిళల అకౌంట్ లో పడుతుంది. మన ప్రాంతాలు, మన కుటుంబాలు ఆర్థికంగా ముందుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. అట్లాంటి నాయకుడిని మనం అందరం కూడా ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన మన 12వ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి అందించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా